హాయ్, దిస్ ఈజ్ రాజేశ్వర్ శర్మ. జాతీయ స్థాయిలో అతిపెద్ద చర్చ మహిళా బిల్లును ప్రవేశపెట్టడం. అంటే దేశంలో 50% ఉన్న మహిళలకు పార్లమెంట్లో కూడా అదే స్థాయిలో ప్రాతినిధ్యం ఉండాలని చాలా రోజులుగా మాట్లాడుతున్నారు. నాకు తెలిసి 80వ దశకంలో ఈ చర్చ ప్రారంభమైంది. ఆ తర్వాత చాలాసార్లు, ఇంకా చెప్పాలంటే బీజేపీనే ఎక్కువసార్లు ప్రయత్నం చేసింది మహిళా బిల్లు, మహిళలకు 33% సీట్లు రిజర్వ్ చేయాలని. లేటెస్ట్గా కూడా అదే ప్రయత్నం చేసింది. కాకపోతే సీట్ల పెంపు విషయం చాలా వ్యూహాత్మకంగా, స్ట్రాటజికల్గా బీజేపీ ముందుకు తీసుకొచ్చింది. అంటే నిజానికి 550కి పైగా ఉన్న సీట్లలో మనకు తరచూ 543 సీట్లకే ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. వాటిని కాస్త 816 సీట్లకు పెంచడం, దాంట్లో 1/3 2083-84 వరకు సీట్లను మహిళలకు కేటాయించడం అనే ఒక టార్గెట్తో బీజేపీ చాలా వ్యూహాత్మకంగా, చాలా స్ట్రాటజికల్గా చేసింది. కానీ ఒక తప్పు చేసింది బీజేపీ. ఆ తప్పేంటో చెప్తాను. అందువల్లే అది వీగిపోయింది. సేమ్ టైం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత దారుణంగా అంటే, ఆయనకు ఒక బోనస్ రాబోతుంది, దాన్ని ఆయనే దెబ్బ కొట్టుకున్నాడు. ఇంకా చెప్పాలంటే చెట్టు కొమ్మ మీద కూర్చొని ఆ కూర్చున్న కొమ్మను తనకు తానే నరుక్కున్నట్టు అయింది. సహజంగా మనందరికీ తెలుసు, చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్, ఒక్క రాజ్యసభ సభ్యత్వం తప్ప అన్నీ కూడా 5 సంవత్సరాల కాలపరిమితి మన దేశంలో. ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, అన్నీ ఒక్క ఎమ్మెల్సీ అండ్ రాజ్యసభ సభ్యులు, ఈ 2 తప్ప మిగతావన్నీ పదవీ కాలం 5 ఏళ్లే. సో రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7, 2023లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఎంత లక్కీ అంటే, మంత్రిగా కూడా పనిచేయకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యారు. మంత్రిగా పనిచేస్తూ చాలామంది ముఖ్యమంత్రి సీట్ మీద కన్నేస్తూ ఉంటారు. ఆ ముఖ్యమంత్రికి తెలియకుండా వినయాన్ని నటిస్తూ ఉంటారు. చాలామందిని చూసాం. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కిరణ్ కుమార్ రెడ్డి గారు. అస్సలు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎలా ఉండేవారు, ఆయన చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎలా ఉన్నారు అనేది నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని. ఆ టైంలో నేను కాంగ్రెస్ బీట్ చూసిన రిపోర్టర్ని. సో అట్లా అప్పుడున్న పరిస్థితులు, రకరకాల వ్యవహారాలు వాళ్లకు ఒక అనుకోని అవకాశాన్ని కల్పిస్తుంటాయి. లైక్ చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే. ఎంత పవర్ఫుల్ ఎన్టీఆర్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యులను సైతం ఆయనకు దూరం చేసి మరీ ముఖ్యమంత్రి సీట్ను ఆయన దక్కించుకున్నారు. సరే, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. బట్ లేటెస్ట్గా దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు వస్తాయి. అంటే పార్లమెంటు అంటే రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు వస్తే అవి 2029లో వస్తాయి. నాకు 6 నెలల పదవీ కాలం బోనస్గా వస్తుంది అని చాలా సందర్భాలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కట్ చేస్తే జాతీయ స్థాయిలో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ, మహిళా బిల్లు ప్రక్రియ విపరీతమైన చర్చ జరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్లో ఏదో రకంగా బీజేపీని దెబ్బ కొట్టాలి అనే యాంగిల్లో వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఈవెన్ డీలిమిటేషన్కి సంబంధించి ఇంకా తెర మీదకి రాలేదు. బట్ మహిళా బిల్లు ఓడిపోవడంతోనే డీలిమిటేషన్కి సంబంధించిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈలోగానే డిఎంకే ఎలక్షన్స్లో అక్కడ లబ్ధి పొందడానికి, తమిళనాడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఇప్పుడు త్వరలో పోలింగ్ జరగబోతుంది కదా, ప్రైవేట్ బిల్లు కూడా ప్రవేశపెట్టింది మహిళా బిల్లు కోసం. మరి అంత ప్రవేశపెట్టిన మహిళా బిల్లు కోసం అంత సీరియస్ అయితే మరి యూపీఏ 10 ఏళ్ళు ఉన్నప్పుడు డిఎంకే ఏం చేసింది? మరి సరే, అవన్నీ పక్కన పెడతాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సెల్ఫ్ గోల్ గురించి మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే మనం తెలుగు కదా, తెలుగులో మనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంపార్టెంట్ అండ్ తెలంగాణ రాజకీయాలు ఇంపార్టెంట్. ఈయన 6 నెలల పాటు నాకు ఒక పదవీ కాలం బోనస్గా రాబోతుంది. 2028 డిసెంబర్లో తన పదవీ కాలం ముగియబోతే, అంతకంటే 2 నెలల ముందు ఎలక్షన్స్ జరిగితే అప్పటికే ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్ళీ కంటిన్యూ అయ్యేవాడు, ఓడిపోతే మాజీ ముఖ్యమంత్రి అయ్యేవాడు. కానీ ఆయన ఏమనుకున్నాడంటే, పార్లమెంట్ ఎలక్షన్స్తో కలిపి జమిలీ ఎన్నికలు వస్తాయి అనుకుని 6 నెలల బోనస్ రాబోతుంది, 2029లో పార్లమెంట్ ఎలక్షన్స్ అయ్యే వరకు నేనే ఉంటాను అని అనుకున్నారు. అఫ్కోర్స్ బీజేపీ దానికి కౌంటర్ చేసేది ఖచ్చితంగా. ఎందుకంటే పదవీ కాలం పూర్తయిన తర్వాత అసెంబ్లీ ఉండదు కదా. అసెంబ్లీ అనేది అయిపోతుంది, రద్దు అయిపోతుంది. అయిన తర్వాత ముఖ్యమంత్రి అనేవాడు తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉంటాడు.
ఆపద్దరం ముఖ్యమంత్రిగా ఉంటాడు. కానీ ఈయన ఏమనుకున్నాడంటే ఫుల్ టైం ఉంటానని అనుకున్నాడు. దాన్ని కౌంటర్ చేసే స్ట్రాటజీ బీజేపీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఈయన మామూలుగా లేడు కదా, బీజేపీని అసలు ఇంత అన్నట్టుగా ఇంత నుంచి అంత నుంచి మాట్లాడుతున్నారు కదా. బాగుంది, ఆయన పొలిటికల్ స్ట్రాటజీ సక్సెస్ అయ్యింది. ఇట్లా షార్ట్ కట్లో టక్ 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 వచ్చేసి ఒక 10 మెట్లు ఎక్కి, 10 మెట్లు కూడా కాదు, పరమపద సోపానంలో 100 మెట్లు ఎక్కి మరి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఎవరు ఊహించని పరిణామాలు ఇవన్నీ. సరే, అది జరిగింది. ఈయన ఏమైందంటే, సరే ఆయన 6 నెలలు ఎక్స్పెక్ట్ చేశాడు, బాగుంది. ఎక్స్పెక్ట్ చేసినప్పుడు దానికి అనుగుణంగా స్టెప్స్ లేవు. నేషనల్ లెవెల్లో ఇప్పుడు ఈ యాంటీ బీజేపీ స్టాండ్స్ వల్ల డీలిమిటేషన్ అడ్డుకోవడం, మహిళా బిల్లును అడ్డుకోవడం, తద్వారా ఆయన ఏంటంటే ప్లీజింగ్ ఆఫ్ దేర్ హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని, మరి ముఖ్యంగా రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ప్లీజ్ చేసుకోవడానికి, ప్రసన్నం చేసుకోవడానికి ఆయన స్ట్రాటజీ తీసుకున్నాడు. తప్పదు కదా మరి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సర్వైవ్ అవ్వాలంటే అందరినీ బతికించుకుని ఆయన ముఖ్యమంత్రి ఇంకొక 2-3 ఏళ్ళు ఉండాలి కదా. కాబట్టి ఆయన అయ్యాడు. దానికి అనుగుణంగానే బీభత్సంగా చేసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, జమిలి ఎన్నికలు నెక్స్ట్ ఎలక్షన్స్లో రావు. 2029లో జమిలి ఎలక్షన్స్కి వచ్చే పరిస్థితి లేదు. సో ఈయన 6 నెలల పదవికాలు బోనస్ అనుకున్న 6 నెలల పదవికాలాన్ని ముందుకు వస్తాడు. అఫ్కోర్స్ బీజేపీ ఊరుకోదు. నెక్స్ట్ వర్షాకాల సమావేశాల్లో, మాన్సూన్ పార్లమెంట్ సెషన్స్లో మళ్ళీ దీన్ని తెర మీదకి తీసుకొస్తుంది. అప్పుడు ఇంకా చాణక్యాన్ని ప్రదర్శిస్తుంది. బీజేపీ స్ట్రాటజీ ఈజ్ వెరీ మచ్ డిఫరెంట్. నాకు తెలిసి మోదీ గారు 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ క్రూషియల్ బిల్లు కూడా విడిపోలేదు. దీంట్లో కూడా మోదీని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కొంతమంది సానుకూలంగా చేశారు. ఈవెన్ టీఎంసీకి సంబంధించిన వాళ్ళ ఎంపీలు కూడా గైర్హాజరయ్యారు. ఓకే, అలాంటి పరిస్థితి ఉంది. కానీ ఈయనకు మాత్రం దెబ్బ పడదు. రేవంత్ రెడ్డి గారికి మాత్రం 6 నెలలు బోనస్ అనుకున్నాడు కదా, అది సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఇప్పుడు అది పోయింది. చూడాలి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు ఏంది అనేది. గమ్మత్ అనిపిస్తుంది నాకైతే. ఆయన పదవీ కాలాన్ని పెరిగే అవకాశం ఉన్నా కూడా దాన్ని అది మరి కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన త్యాగమా, లేకపోతే వ్యూహాత్మకమైన తప్పిదమా? ఇంకా ఒక భాష ఉంటుంది తెలుగు మీడియాలో, చారిత్రక తప్పిదం అని ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కువ వాడేవాళ్ళు గతంలో. అఫ్కోర్స్ ఇప్పుడు దే ఆర్ కొలాప్స్డ్. కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన కుక్క మీద పిందెలు మాత్రం ఇంకా మీడియాలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి అనుకూలంగా రాసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ కమ్యూనిజం కొలాప్స్డ్, సోషలిజం కొలాప్స్డ్. ఇప్పుడంతా ఇదంతా ఒక క్యాపిటలిజం అండ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా రేజ్ అయ్యే ఒక తలసరి ఆదాయాన్ని పెంచే వ్యూహాత్మకమైన అడుగులు. ఏ పార్టీ అయినా అదే దిశగా వెళ్తుంది. ఆఫ్టర్ 1990స్లో దిగ్గజ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు స్టార్ట్ చేసిన ఆర్థిక సంస్కరణలు దేశ దిశను మార్చిపారేశాయి. గల్ఫ్ అంతా కొట్టుకువస్తున్నా కూడా మన దగ్గర పెట్రోల్ రేట్లు పెరగలేదు. ఎవ్వరికి ఇది అర్థం కాదు. అసలు ప్రతి దేశం పెట్రోల్ రేట్, ఇంక్లూడింగ్ అగ్రరాజ్యమైన అమెరికా కూడా పెట్రోల్ రేట్లు పెంచింది. కానీ ఇండియాలో పెట్రోల్ రేట్ పెరగలేదు. అది గమనించాలి. దానికి రీజన్ ఎవరో అర్థం చేసుకోవాలి. ఓకే, ఇండియా మీద ప్రభావం పడకుండా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమంది అర్థం కాదు. అర్థమైన వాళ్ళు కూడా రకరకాలుగా ఉంటారు. మన దేశంలో ఎంతమంది వెధవలు ఉన్నారంటే, రాముడు లక్ష్మణుడు ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతానికి వలస వచ్చిన కూలీలంట. ఆ యదవని దేంతో కొట్టాలో కూడా అర్థం కావట్లేదు. అంత దరిద్రుడు వాడు. కానీ మన తెలుగు ఇండస్ట్రీ వాడికి ఇంకా అవకాశాలు ఇస్తుంది. నిజానికి వాడు నటించే సినిమాను బహిష్కరించాలి. భారత ప్రజలందరికీ ప్రామాణికాలు రామాయణ మహాభారతాలు. దాంట్లో ఎన్నన్నా ఉండదు. దాంట్లో సుగుణాలు వెతుక్కోవాలి తప్ప దుర్గుణాలు కాదు. సరే, మహాభారతాన్ని తప్పు పెట్టారు, అర్థం ఉంది దాంట్లో. ఎందుకంటే అది ఆ తర్వాత తరానికి సంబంధించింది, ద్వాపర యుగానికి సంబంధించింది. కానీ త్రేతాయుగానికి సంబంధించింది. రాముడు ఈ దేశానికి ఒక ఆదర్శ పురుషుడు. అలాంటి రాముడిని వాడు వలస కూలి అంటుంటే వాడిని ఇంకా భరిస్తున్నామంటే నిజానికి ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. సారీ భానుప్రకాష్ రెడ్డి గారు, టిటిడి బోర్డు మెంబర్. 100 కోట్లకు వాడి మీద సూట్ వేశారు. నిజం చెప్తున్నా, వాడు ఎక్కడ కనిపించినా కూడా చెప్పులతో కొట్టాలి. ఇంకా వాడి సినిమాలను అన్నింటినీ చూడకుండా బ్యాన్ చేయాలి. వాడిని అసలు ఛాన్స్ ఇవ్వకుండా చూడాలి. ప్రకాష్ రాజ్ అనేవాడు సినిమాలో ఉన్నాడంటే ఆ సినిమాను బహిష్కరించాలి. వాడు యాంటీ 100% యాంటీ హిందూ. మొన్న వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు వాడు పూర్తిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. అంతకుముందు వాడి ఇంకొక పర్సన్ చనిపోయినప్పుడు వాడు కొంత ఎస్టాబ్లిష్ అయ్యాడు. దాని వెనకాల అంతా ఎర్రమూతి పుందీలు ఉన్నాయి.
అవన్నీ పక్కన పెట్టరు. సో దేశంలో ఏం జరుగుతుంది ఏందనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు మాత్రం తానేదో సక్సెస్ అయ్యాడు, తర్వాత నిన్న స్టేట్మెంట్ కూడా చాలా గొప్పగా ఇచ్చారు, చాలా బాగుంది. అఫ్ కోర్స్, ఎందుకంటే ఆయన చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది, కేంద్ర ప్రభుత్వం ఓడిపోయింది, అనుకున్న బిల్లు నుంచి వెనక్కి తగ్గింది. అఫ్ కోర్స్ హీ విల్ డెఫినెట్లీ క్లెయిమ్ ద సక్సెస్, బట్ అట్ ద సేమ్ టైమ్ హీ లాస్ట్ 6 months ఆఫ్ టెన్యూర్ 2. మరి నెక్స్ట్ టైం రాకపోతే ఏముంటుంది? రైట్, ఏదో అంటే దీన్ని చూసిన తర్వాత వాటిని విన్న తర్వాత కొద్దిగా కామెంట్ చేయాలనిపించి వీడియో చేస్తాను. నా కామెంట్స్ కానీ అవి నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, లేకపోతే నో ఇష్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.